బీజేపీ ఓబీసీని ఎంతవరకు వృద్ధిలోకి తీసుకొస్తుందని రాష్ట్రంలో అన్ని పార్టీలలో బీజేపీ పార్టీ ఓబీసీకి మంచి ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ 56% మేము కులగణన చేశాము, సర్వే చేశాము, బీసీలకి చాలా ఉపయోగం కలుగుతుందని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. వాళ్ళు పర్ఫెక్ట్గా కులగణన చేసిందని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్తారు 46% బీసీకి ఇస్తామని. దాంట్లో ముస్లింలను కలపకుండా ఇస్తే ఎందుకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్కి? ఇక అందరికీ తెలిసిందే. కాకపోతే దేనికి మాట్లాడుకోవాలంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ప్రియారిటీ ఇప్పుడే కాదు. బీజేపీ ప్రత్యేకంగా మీరు ఎంచుకోవడానికి ఇంతకుముందు ఆర్ఎస్ఎస్లో పనిచేశారా? గ్రామాల్లో ఏ పార్టీ ఏందనేది న్యూస్ కానీ ఏ పార్టీ ఏం చేస్తుంది అనేది చూసుకోవడం వల్ల కొంచెం సిద్ధాంతంగా రాజకీయంగా ఏదన్నా కానీ కరెక్ట్ సిద్ధాంతం గల పార్టీ ఏదన్నా కరెక్ట్ పబ్లిక్ అవసరమైందే ఇస్తుంది. కారణాలు ఏముంటారు? ప్రభుత్వం యొక్క వైఫల్యమా, మీ యొక్క బలం పెరిగిందంటారా, కాంగ్రెస్ అమితానం బాగాలేదంటారా? అసలు దాని పార్టీ వరకు వస్తే ఈరోజు మోడీ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో మన దేశానికి ఏం చేసిండు, మనకేం చేసిండు అనేది ఒక రాజకీయ నాయకుడి కంటే ఎక్కువ బీజేపీ అంటే దేశభక్తి, హిందుత్వం, వీటితో పాటు సుస్థిర పాలన అంటున్నారు. ఒక కష్టపడ్డ కార్యకర్తకు కింది నుంచి జిల్లా దాకా ఒక మండల అధ్యక్షుని కూడా జిల్లా లెవెల్గా రాష్ట్ర లెవెల్ ఆలోచిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏ విషయాల్లో ఫెయిల్ అయింది, ఏ విషయాల్లో సక్సెస్ అయిందంటే ఏం చెప్తారు? 6 గ్యారెంటీలు ఇచ్చారు, ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్సు పెట్టారు. ఇంకా వేరేది రైతు బంధు అన్నారు, రుణమాఫీ లేదు. కానీ రుణమాఫీ చేశామంటున్నారు, ఇళ్ళకి సంబంధించి సొంతంగా కట్టుకునే ఇళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, ఇవన్నీ మీకు కనిపించట్లేదా? ఇప్పటి వరకు ఏ విలేజ్లో ఒక విలేజ్లో వీళ్ళకి డబ్బులు ఇచ్చాము, వీళ్ళు ఇల్లు స్టార్ట్ చేసిరని చెప్పమన్నది ఎక్కడ చెప్పడం వరకే. ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా రియల్ ఎస్టేట్ అనేది వినపడేది గతంలో. ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎలా రోడ్డు మీకు వచ్చేసారు ఆల్రెడీ. అసలు ఇంకొకటి మున్సిపాలిటీ అని చెప్పేసి ఈ మొయినాబాద్ మండలం తీసుకొచ్చిండు. మీకు సంబంధించినంత వరకు బీజేపీ నియోజకవర్గంలో కావచ్చు, ఎట్లా ఉంది పార్టీ, ఎలా ఉంది? మీ గ్రామాల్లో అభివృద్ధికి నిధులు ఏమైనా తీసుకొస్తున్నారా? ఆయనకు మొత్తం ప్రతి విలేజ్ని అడిగి మరీ పెట్టిస్తుండ్రు. గతం కంటే ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఎక్కువ. ప్రతి వారంలో ఒక మండలి ఖచ్చితంగా తిరిగి. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పనిచేస్తుందనాలా, బీజేపీ పనిచేస్తుందనాలా? అంటే బీజేపీ అల్చల్ పార్టీ కాదు, పోస్టర్లు ఏదో అల్చల్ చేసుకోవే పార్టీ కాదు బీజేపీ. బీజేపీ ఏమన్నా సైలెంట్గా ప్రజారంజక పాలన అని చెప్పి రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు, గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా సరే తీరుస్తున్నారు, గతంతో పోలిస్తే ఇప్పుడు అంటున్నారు. అట్లాంటి రిఫ్లెక్షన్ ఏమి ఉండదంటారా గ్రామాల్లో? ఆల్రెడీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ 0. వాళ్ళు చేసిన హామీలన్నీ 6 గ్యారెంటీలలో ఇప్పుడు ఏ రైతు కూడా వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల నియోజకవర్గంలో జిల్లాలోని ఓబీసీ నాయకులు, చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ ఓబీసీ కన్వీనర్ అయినటువంటి ఎలగాని వెంకటేష్ గౌడ్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం వెంకటేష్ గౌడ్ గారు. సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నారు సార్. ఈ బీజేపీ పార్టీలోకి మీరు ఓబీసీ కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నారు. ఓబీసీలకు సంబంధించి ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ ఉంది? బీజేపీ ఓబీసీని ఎంతవరకు వృద్ధిలోకి తీసుకొస్తుందంటే మీరు ఏం చెప్తారు? రాష్ట్రంలో అన్ని పార్టీలలో బీజేపీ పార్టీ ఓబీసీకి మంచి ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి అందరికంటే కూడా ఎక్కువ మంచి రెస్పాన్స్ అయ్యారు బీజేపీ అన్ని పార్టీల కంటే. కాబట్టి దాన్ని బీజేపీ ఓబీసీ కోసం ఎన్నో ఓబీసీ సబ్ ప్లాన్స్ కానీ, బీసీలకు ఎన్నో రకాల లోన్లు కానీ, మళ్ళా ఇప్పుడు ఉన్న మంత్రులలో కూడా బీసీలు 26 నుంచి పైబడి 26 మంత్రివర్గాలు ఇవ్వడం, అట్లా బీసీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది బీజేపీ పార్టీ కాబట్టి దాంట్లో ఎక్కువ ప్రోత్సాహం. బీసీలకి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది బీజేపీ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ 56% మేము కులగణన చేశాము, సర్వే చేశాము, బీసీలకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము చేసిన దాని ద్వారా చాలా ఉపయోగం కలుగుతుందని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మరి దీనికి మీరే ఉంటారు? దాంట్లో అసలు చిన్న ఉదాహరణ, కామన్గా మనం బీసీఏ ప్రతి ఊర్లో ఇవాళ బీసీలలో 40% చేసిరు అంతే సర్వే.
60% బీసీని ఎవరు చేయలేదు. నిజంగా చేయలేదా? నిజంగా చేయలేదు. ఎగ్జాక్ట్లీ నన్నే సర్వే చేయలేదు ఇప్పటివరకు. అట్లా ఇంకెంతమంది ఇంకా ఊర్లలో. మీ ఊర్లో చేయలేదా? మా ఊర్లో నాకే సర్వే చేయలేదు ఇప్పటివరకు. అసలు ఏం చేసింది సర్వే ఏం అనేది కూడా తెలియదు. ఏదో స్టిక్కర్లు వేయడం, ఏదో ఒక ఇంటి దగ్గర కూర్చొని 4 ఇంట్లు రాసుకోవడం, స్టిక్కర్లు వేయడం తప్పితే వాళ్ళు పర్ఫెక్ట్గా కులగన చేసిందని నేనైతే అనుకోవట్లేదు. అందులో మన ఇప్పుడు వాళ్ళు చెప్తారు 46% బీసీకి ఇస్తామని. ఓకే, అది మంచిదే. దాంట్లో ముస్లింలను కలపకుండా ఇస్తే అప్పుడు ఒప్పుకోవచ్చు, గవర్నమెంట్ పని చేసింది బీసీకి అని చెప్పుకోవచ్చు. 12% తీసుకొచ్చి ముస్లింలు కలిపి వాళ్ళతో పాటు ఇస్తే ఇక్కడ ఏముంటుంది, అప్పుడు 30% కూడా ఉండాలి. 32లోకి వెళ్ళి 28%, సేమ్ ఇంతకుముందు ఉంది 2% పెరిగిందట. దాంట్లో ఏమైనా కొత్తగా ఏమైనా ఏమీ లేదని నేను చెప్తున్నాను. తోటి ముస్లింలను కలపకుండా బీసీలో ఇస్తే గవర్నమెంట్ ఆల్రెడీ బీసీల కోసం ఏదో చేసిందని అనుకోవచ్చు. ముస్లింలు ఇంకా కలిపి ఎక్కువ చేస్తున్నాం. ఎందుకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్కి? అంటే కొన్ని కులాలను కూడా తీసుకొచ్చి వాళ్ళని కూడా ముస్లింలో బీసీ ముస్లిమ్స్ ఇట్లాంటి కొన్ని వింటా ఉంటే కిషన్ రెడ్డి గారు కూడా దాని గురించి ఖండించారు. అవును, ఎందుకని? ఇక అందరికీ తెలిసిందే. కాకపోతే దేనికి మాట్లాడుకోవాలంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు రియాక్ట్ ఇప్పుడే కాదు, అది పుట్టినప్పటి ముస్లిం పార్టీ మామూలుగా మనందరికీ తెలిసిందే. రాహుల్ గాంధీ ఎవరు అనేది, వాళ్ళ తండ్రి ఏదనేది కామన్గా చెప్పుకుని అందరికి తెలిసిందే. కాబట్టి వాళ్ళకు వాళ్ళు ఎట్లాగో కంపల్సరీ రియాక్ట్ ఇస్తారు. ముస్లిం పార్టీ కాబట్టి ముస్లిం ఖచ్చితంగా రియాక్ట్ ఇస్తుందని నేను చెప్తున్నా. దానికి ఓకే, ముస్లిం పార్టీ కాబట్టి బయట కనిపిస్తున్నట్టుగా కాదు. అంటే ఈ కులగణన సర్వే ద్వారా జనాభా నిష్పత్తిలో ఎవరు ఏ కులాల వారికి దక్కాల్సినటువంటి అధికారాలు కానీ హక్కులు కానీ దక్కట్లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ కులగణన చేయడం ద్వారా ముఖ్య ఉద్దేశం కూడా అదే అని. 100% కులగణన చేయడం వల్ల ఏదో చెప్పుకోవడానికి తప్పితే ఇప్పుడు మన తీన్మార్ మళ్ళీ ఆల్రెడీ వాళ్ళ పార్టీ నుంచే చెప్పాడు, ఇది బోగస్, ఇది పనికిమంది, దాన్ని ఏదో గలీజ్గా మాట్లాడేది, దాన్ని చూసిందే మనం. 100% వీళ్ళు చేయలేదు. అదేదో చెప్పుకోవడానికి, బీసీని ఏదో ముప్పి ఇవ్వడానికి, లోకల్ ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఏదో బీసీలను ఇది చేయడానికి తప్పితే అందులో 100% బీసీ అది ఏం బీసీలకు మేలు చేసే పార్టీ కాదు. 200% ఏదో కలిపి అందులో ముస్లింలను కలిపి ముస్లింలకు ఏదో చేయడానికి తప్పితే అది బీసీకి మేలు చేయడానికి అయితే అందులో నేనైతే అనుకోను. కాంగ్రెస్ పార్టీ బీసీకి మేలు చేస్తుందని నేనైతే అనుకోను. మీరైతే అనుకోవట్లేదు. సరే, మీరు బీజేపీ పార్టీలో ఉన్నారు ప్రస్తుతం. గతంలో మీరు వేరే పార్టీలో కూడా పనిచేశారు. అసలు మీ రాజకీయ ప్రస్థానం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది? ఏ సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చారు? నేను అసలు యాక్చువల్గా ఫస్ట్ ఫార్మర్, రైతు నుంచి మా నాన్న ఫార్మరే. మామూలుగా మనం లో నుంచే వచ్చిన వాళ్ళం, కింది స్థాయి నుంచి. నేను అసలు యాక్చువల్గా 93 నుంచి 2003 వరకు నేను అసలు హైదరాబాద్లో లేను. అసలు యాక్చువల్గా బెంగళూరులో జాబ్గా ఏదో వర్క్, ఫార్మర్ వర్క్ అది చేసుకొని ఉన్నాం. బిజినెస్లోకి వచ్చాము 2004లో. 2003 రాగానే ఇక్కడ తెలంగాణ రావడంగానే అప్పట్లో కేసీఆర్ తెలంగాణ కోసం చెప్పడం కానీ, కేసీఆర్ మీటింగ్ లేని, అరే మనం కూడా తెలంగాణ ఆల్రెడీ నేను జరిగింది రవి అని చెప్పేసి కొన్ని బుక్స్ తెచ్చుకొని చదివి దాంట్లో అప్పుడు పార్టీలకు పోవాలనిపించింది. ఆ తెలంగాణ కోసం తప్పితే రాజకీయం అనేది కాదు, కానీ తెలంగాణ కోసం మేము టీఆర్ఎస్ పార్టీలకు పోయినాం ఉద్యమాల కోసం. అలాగే మేము కూడా ఉద్యమాలు చేసినాం. మిలియన్ మార్చ్లో నేను కూడా 15 రోజులు జైలు ఉన్నాం. రోడ్ సడాకు దెబ్బలు తిన్నాం, అన్నీ చేసాం ఆల్రెడీ. ఉద్యమాలు ఉన్నారు. ఉద్యమాల్లో ఫస్ట్ అయితే బీజేపీ, తర్వాత మళ్ళీ కేసీఆర్ చూసి అట్రాక్ అయ్యి తెలంగాణ కోసం కొట్లాడుతున్న అట్రాక్ అయ్యి టీఆర్ఎస్ పోయినాం ఉద్యమం కోసం, రాష్ట్రం కోసం. ఉద్యమం కోసం ఆయన దగ్గరికి వెళ్ళిపోయి అందులో ఆల్రెడీ మేము పార్టిసిపేట్ చేసినాము, తిరిగినాము, అన్ని మీటింగ్లకు పోయినాం. కేసీఆర్తో పాటు అందరంతో పాటు మేము కూడా కూర్చున్నాం. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఒక 1 yearలోనే అసలు ఓన్లీ గుర్తించలేదు. మాకు గుర్తించకపోయేసరికి మనకు వద్దులేరవై ఈ పార్టీలో ఉండడం ఏంది, గుర్తింపు లేని, ఇంత కష్టపడ్డాం అని చెప్పేసి అప్పుడు మళ్ళీ మాకు అంతకుముందు ఉన్న పార్టీ మాకు నచ్చింది. ఇది సిద్ధాంతాల పార్టీ కాబట్టి, బీజేపీ అంటే ఒక సిద్ధాంతం గల పార్టీ కాబట్టి మళ్ళీ బీజేపీకి రావడం జరిగింది. అంటే బీజేపీలోకి సిద్ధాంతాలు ఉండే మళ్ళీ అని చెప్పి వచ్చారు. బీజేపీ ప్రత్యేకంగా మీరు ఎంచుకోవడానికి ఇంతకుముందు ఆర్ఎస్ఎస్లో పనిచేశారా గ్రామాల్లో? అంటే ఆర్ఎస్ఎస్ క్యాంప్కి వెళ్ళాము, కాకపోతే నేనేం వర్క్ చేయలేదు. క్యాంప్కి వెళ్ళాను. వికారాబాద్లో క్యాంప్ పడితే 1 week క్యాంప్కి వెళ్ళాము. అందులో 1 week ఉన్నాము. ఆ తర్వాత కొన్ని చూస్తుంటాం కదా, మామూలుగా ఏ పార్టీ ఏందనేది న్యూస్ కానీ, ఏ పార్టీ ఏం చేస్తుంది అనేది చూసుకోవడం వల్ల కొంచెం సిద్ధాంతంగా, రాజకీయంగా ఏదన్నా కానీ కరెక్ట్ సిద్ధాంతం గల పార్టీ, ఏదన్నా కరెక్ట్ పబ్లిక్ అవసరమైందే ఇస్తుంది, ఈ బోగస్ ఏం చెప్పదు. ఒకటి
ఇప్పుడు ఉచితాలకు ఎక్కువ పోదు, మన దేశానికి ఎంతో మేలు చేయాలంటే అది బీజేపీ తోటి అవుతుంది అని చెప్పేసి మనం బీజేపీ పార్టీ ఎంచుకోవడం జరిగింది. కానీ అధికారం చాలా దూరంగా ఉంటుంది కదా, రాష్ట్ర స్థాయిలో అధికారం లేదు, గ్రామాల్లో లేదు. మరి బీజేపీని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే బీజేపీ రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తుందన్నా ఏంటి బీజేపీలో పనిచేయడానికి? మీరు అధికారంగా టీఆర్ఎస్లో కూడా పనిచేశారు, అక్కడి నుంచి బయటకు వచ్చారు, మళ్ళీ బీజేపీ అంటే అధికారం ఉండదు కదా, కానీ ఎందుకని వచ్చారు? 100% ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే బీజేపీ 2 ఎంపీలతో స్టార్ట్ అయింది. ఈరోజు 10 సంవత్సరాల సార్లు బీజేపీ పరిపాలిస్తుంది దేశాన్ని. ముందే ఢిల్లీ తీసుకున్నాం, 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఢిల్లీ చేతికి తీసుకున్నాం. రాబోయే రోజుల్లో మన తెలంగాణ కూడా 100% బీజేపీ చేతికి తీసుకుంటుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ ఎనీ టైం వచ్చినా మా మొయినాబాద్ మండలిని అత్యధిక సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ బీజేపీ ఉంటుందని నేను గట్టిగా చెప్తున్నాను. మీ మొయినాబాద్ మండలంలో 100% బీజేపీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ కానీ బీజేపీ అవుతుంది. 100% బీజేపీ అవుతుంది. బీజేపీ కారణాలు ఏముంటారు? ప్రభుత్వం యొక్క వైఫల్యమా, బీజేపీ బలపడిందా? తెలంగాణలో రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఎలక్షన్స్లో మీదే అధికారం అన్నట్టుగా మొన్న కూడా ప్రయత్నించారు, అవునా? ఈసారి మాత్రం ఖచ్చితంగా అంటున్నారు. అంటే ఎక్కడ మీ యొక్క బలం పెరిగిందంటారా? కాంగ్రెస్ అమితానం బాగాలేదంటారా? టీఆర్ఎస్ అనుకున్నంత స్థాయిలో పనిచేయట్లేదా? అసలు దాని పార్టీ వరకు వస్తే ఈరోజు మోడీ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో మన దేశానికి ఏం చేసిండు, మనకి ఏం చేసిండు అనేది ఒక రాజకీయ నాయకుడి కంటే ఎక్కువ యూత్కు తెలిసిపోతుంది. ఈరోజు అత్యధిక యూత్ ఎక్కువ ఏ పార్టీకి ఉందంటే అది బీజేపీకే. ఇంతకుముందు 10 ఏళ్ల కింద అంత లేదు, తక్కువ ఉండేది. ఈరోజు మోడీ చేసిన పరిపాలన బట్టి అసలు ఏ పార్టీ అనేది మన దేశానికి కరెక్ట్ అని యూత్ నమ్మి, ఒక యూత్ చదువుకున్న వాళ్ళు ఒక 4 చెప్పేస్తే ఒక్కడన్నా మారుతాడు. రాజకీయ నాయకుడు ఎంతమంది చెప్పినా ఇష్టమున్న పార్టీకే ఉంటాడు. కాబట్టి ఇలా పార్టీ ఎదగడానికి 100% మోడీ చేసే పథకాల వల్ల, మోడీ చేసే దేశానికి ఏం చేస్తుంది అనేది ఇలా సోషల్ మీడియాలో అందరికి తెలియడం వల్ల ఇలా పార్టీ బలపడడం కారణం 100% మోడీ. వేరే పార్టీ ఏదో అయ్యింది ఏదో అయింది అది కామన్గా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఈ సంవత్సరం పార్టీ ఇంతకుముందు టీఆర్ఎస్ బాగా అయిపోయింది, కాంగ్రెస్ వచ్చింది, అది పోయింది, మళ్ళీ టీఆర్ఎస్ అయింది కాదు. మోడీ చేసే పథకాల వల్ల, మోడీ చేసే మేలు వల్ల ఇలా పార్టీ ఎదుగుతుందని నేను చెప్పాలి. మోడీ వల్లే 100% ఇలా యూత్కు ప్రతి అర్థం చేసుకునే శక్తి యూత్కు ఉంది. యూత్ ఏం చేస్తుంది ఏదనేది సోషల్ మీడియా ఎక్కువ అయింది, ప్రతిదీ తెలుస్తుంది. కాబట్టి ఆ మోడీ వల్ల ఇలా మన దేశం ఏముంది, ఈ రోజు ఏ స్థాయిలో ఉంది, కాంగ్రెస్లో ఉంటే మన దేశం ఈ రోజుకి ఏమవుతుంది అనేది కూడా పబ్లిక్ అనుకూలు. కాబట్టి ఇలా బీజేపీ పబ్లికే ఎక్కువ. ఎవరిని అడిగినా, ఏ విలేజ్ అడిగినా కూడా సింపుల్ గా వాళ్ళే చెప్తున్నారు, కామన్ గా బీజేపీ తప్ప మన దేశాన్ని కాపాడే పార్టీ ఏది లేదని చెప్పేసి. అంటే బీజేపీ అంటే దేశభక్తి, హిందుత్వం, వీటితో పాటు సుస్థిర పాలన అంటున్నారు. ఆ 3 అంశాలలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయా? 100% దేశభక్తి ఒకటి, మనం హిందుత్వం, కష్టపడ్డ కార్యకర్తకు ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మా మండల్ ఉంది, మా మండలంలో టీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఇంతకుముందు 15 ఏళ్ళ సర్ది రెడ్డి అధ్యక్షుడే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ మొన్న కొత్తగా ఇచ్చింది రెడ్డి అధ్యక్షుడే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నారో వాళ్ళే ఉన్నారు. కానీ మా పార్టీలో మొన్న జైన్ తర్వాతనే జైన్ అయింది. అతను పార్టీలోకి వచ్చిన వర్క్ చేస్తుంది కాబట్టి అతనికి ఇలా అతను గుర్తించి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చింది, మండల అధ్యక్ష పదవి. అట్లా ఒక కష్టపడ్డ కార్యకర్తకు ఏదైనా మామూలుగా పార్టీలో జైన్ అయ్యేది ఏదో ఒకటి పదవి ఆశించే జైన్ అవుతారు. కాకపోతే వేరే పార్టీలలో ఎట్లుంటుంది అంటే ఎవడు పై చేయి ఉంటే వాడికి నచ్చినోడే అధ్యక్షుడు అవుతాడు. బీజేపీలో అట్లా ఉండదు. కింది నుంచి జిల్లా దాకా ఒక మండల అధ్యక్షుని కూడా జిల్లా లెవెల్, రాష్ట్ర లెవెల్ ఆలోచిస్తారు. ఆలోచించి వర్తా కాదా అని ఆలోచించి పార్టీకి కష్టపడడానికి పదవులు వస్తాయి. దానికోసం కూడా నేను పార్టీలో ఉంటాను. ఆ విధానం, సిద్ధాంతాలు, ఆ విధానాలు నచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చాలా హామీలు ఇచ్చింది. ఏ విషయాల్లో ఫెయిల్ అయింది, ఏ విషయాల్లో సక్సెస్ అయిందంటే ఏం చెప్తారు? 100% ఫెయిల్ అయిందని చెప్తాం. 100% ఫెయిల్ అయిందని చెప్తాం. ఎందుకు? 6 గ్యారెంటీలు ఇచ్చారు, ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్సు పెట్టారు. దాంతో అసలు విలేజ్లకి వెళ్ళి ఇలా మా విలేజ్కి ఒక 5 years బ్యాగ్ 12 hours 24 trips వస్తుండే. విలేజ్కి 4 బస్సు కంటిన్యూగా నడుస్తుండే. 24 ట్రిప్ వచ్చేది, ఇలా 4 ట్రిప్పులు ఉన్నాయి. అదేంటి? అంతే, 4 ట్రిప్పులే. పొద్దున్న 2 వస్తుంది, సాయంత్రం 2 వస్తుంది, అంతే. ఇంతకుముందు గవర్నమెంట్లో 4 బస్సులు కంటిన్యూ మా విలేజ్లో బాకారంలో నైట్ ఉండి పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 11 దాకా ½ an hour ట్రిప్ పడుతుండే.
ఈ రోజు 4 నుంచి 5 ట్రిప్లకు ఎక్కువ లేవు. నువ్వు ఫ్రీ పాస్ ఇవ్వడం వల్ల దానికి తట్టుకోలేక ఫ్రీగా అంటే ఎవరైనా తట్టుకోలేము. నువ్వు గవర్నమెంట్ అయిన తట్టుకోలేము, మనమైనా ఫ్రీగా పంచితే ఏమని తట్టుకోలేక ఇలా అన్ని ట్రిప్పులు క్యాన్సిల్ చేసుకొని ఇలా కొన్ని బస్సులు అన్ని ఒక్కొక్క డిపోలో మూలకు పడేసి ఏదో నడిపియాలన్నట్టుగా నడిపిస్తారు. దానివల్ల దాని ఉపయోగం లేదని నేను చెప్తున్నాను ఫ్రీ బస్ వల్ల. ఇంకా ఏ విషయాల్లో ఫెయిల్ అయిందంటారు? ఇంకా వేరేది రైతు బంధు అన్నాడు, రుణమాఫీ లేదు. కానీ రుణమాఫీ చేశామంటున్నారు, ఫ్రీ బస్సుకి సంబంధించి చేశారు, ఇళ్ళకి సంబంధించి సొంతంగా కట్టుకునే ఇళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఇవన్నీ మీకు కనిపించట్లేదా? మా విలేజ్ వరకు ఉద్యోగాలకు సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు, మరి ఇవన్నీ మీకు కనిపించట్లేదు? ఇప్పటి వరకు ఏ విలేజ్ లో ఒక విలేజ్ లో వీళ్ళకి డబ్బులు ఇచ్చాము, వీళ్ళు ఇల్లు స్టార్ట్ చేసిరని చెప్పమని ఎక్కడ చెప్పడం వరకే. మీ కాన్స్టిట్యూన్సీ, మా కాన్స్టిట్యూన్సీ లో చెప్పడం వరకే. నేను ఒక సింపుల్ కులగణన అనేసి సర్వే చేసిరు కదా, సర్వే ఈ ఊర్లకు తిరిగి సర్వే చేసే బదులు ఒక విలేజ్కి తిరిగి సర్వే, ఊర్లోకి తిరిగితే ఎవరైనా కామన్గా గవర్నమెంట్ జాబులు కాబట్టి 10 ఇళ్ళు ఉంటే 5 ఇళ్ళకి తిరిగి మిగతా రాసుకొని వస్తారు. సింపుల్. కామన్గా నువ్వు ఏదన్నా ఇప్పుడు ప్రతి ఆధార్ కార్డు గవర్నమెంట్ దాని 100%, బ్యాంకులో ప్రతి ఆధార్ కార్డు లేని బ్యాంకు లోన్ ఇయ్యడు, బ్యాంకు ఖాతా తెరవదు. ఇప్పుడు నీకు రుణమాఫీ లేదని చెప్పేసి, రుణమాఫీ కొంతమంది కాలేదని చెప్పేసి మళ్ళీ ఊర్లలో మొన్న గ్రామ సభలు పెట్టి ఎవరెవరు కాలేదు మళ్ళీ ఆధార్ కార్డులు అప్లై చేయండి, మీరు పాస్బుక్ అప్లై చేయండి అని చెప్పేసి వాళ్ళకి జిరాక్స్ల చుట్టూ దింపి ఈ టైం పాస్ తప్పితే వీళ్ళు కరెక్ట్ రుణమాఫీ ఏ విలేజ్లో 100% చేస్తే వాళ్ళని సెలెక్ట్ చేయమని ఆ ఊరికి వెళ్దాం మనం. 100% ఏ ఊర్లో కాలేదు. ఏ విలేజ్లో 100% అయిందో వాళ్ళనే సెలెక్ట్ చేయమని, ఈ ఊర్లో 100% అయింది ఆ ఊరికి వెళ్దాం చూద్దాం ఏ ఊర్లో 100% ఏడ్ అయింది. 100% అయితే అవ్వలేదు అంటారు. ఎక్కడ కాలేదు. మేము కూడా మా మండలి మొత్తం తిరిగాం, ప్రతిదీ చూసాం, ఏ ఊరు లేదని. ఎక్కడ ఫస్ట్ టర్మ్ లో 32% అయింది, మొన్న సెకండ్ 40కి వచ్చింది, లాస్ట్ 48%. ఏ విలేజ్ లో 48% ఎక్కువ రాలేదు మొత్తం మండలం. 48% దాట్లా 48 దాటలే ఇప్పటి వరకు. 48% దాటలే ఏ విలేజ్ లో 48% దాటలేదు. ఇల్లు కూడా అవ్వట్లేదా? ఇల్లు కూడా ఎవ్వరు కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇల్లు ఇప్పటి వరకు స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అది కూడా అది వస్తున్నాయి, పేర్లు వచ్చినాయి, లిస్ట్ చూపించడం, నీకు రాకపోతే మళ్ళీ అప్లై చేసుకోవడం, ఇంత తప్పితే అప్లైలు చేయడం తప్పితే ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ఒక ఇల్లు స్టార్ట్ చేయలేరు. ఉద్యోగాలు కూడా పరిస్థితి లేదు. ఉద్యోగాల పరిస్థితి ఏముంది? ఉద్యోగాలు ఏదో కామన్గా వచ్చే అన్ని ఉద్యోగాలు వస్తున్నాయి. ఏ గవర్నమెంట్ ఉన్నా మామూలుగా వచ్చే ఉద్యోగాల వరకే ఈ గవర్నమెంట్లు వస్తున్నాయి. స్పెషల్గా అంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు. ఇంకోటి, మీ ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా రియల్ ఎస్టేట్ అనేది వినపడేది గతంలో. ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్థిరపడిన వ్యాపారం ఆల్రెడీ కుప్పం వెళ్ళిపోయింది, అందరికి తెలిసిందే. హైదరాబాద్ తీసుకొచ్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎలా రోడ్డు మీకు వచ్చేసారు ఆల్రెడీ. అసలు ఇంకొకటి ఏంటి, మున్సిపాలిటీ అని చెప్పేసి ఈ మొయినాబాద్ మండలం తీసుకొచ్చిండు. ఈ 111 జీవో ఉన్నాక దీన్ని ఏం చేస్తాడు? అసలు 111 జీవోలో మున్సిపాలిటీ ఎట్లా చేయొచ్చు? జీవోకి వ్యతిరేకమే కదా ఆల్రెడీ. దీంట్లో ఏ పర్మిషన్ ఇయ్యారని చెప్పేసి ఒక రైతు ఏదైనా ఫామ్ హౌస్ కడదామంటే 111 జీవోలో పర్మిషన్ లేదంటాడు. నువ్వు మున్సిపాలిటీ తీసుకొచ్చి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అవన్నీ పెడితే దీని 111 జీవో పోయినట్ట ఉన్నట్ట? అసలు యాక్చువల్గా 111 జీవోలో మున్సిపాలిటీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది. అంటే మొయినాబాద్లో ఏ గ్రామాలు కలిపి మున్సిపాలిటీ చేశారు? ఇప్పుడు అజీజ్ నగర్, హిమ్మత్ నగర్, చిల్కూర్, మొయినాబాద్, పెద్దమంగళారం, సురంగల్, అపోజిగూడ, ఎన్కేపల్లి, ముచ్చుద్గూడ కలిపి చేశారు. ఈ ఫుల్ చెరువుకు దగ్గరున్నాయి. చిలుకూరు అయితే మొత్తం ఫుల్ చెరువు కానుకున్నది, అపోజిగూడ అయితే మొత్తం ఫుల్ చెరువు కానుకున్నది. ఈ 111 జీవో ఉండగా 111 జీవోలో వేస్తే ఇది ఎంతవరకు 111 జీవో పనిచేస్తుంది అనేది గవర్నమెంట్ తెలుసు. మరి దీని మీద బీజేపీ స్టేషన్స్ ధర్నాలు ఇచ్చాము ఆల్రెడీ. ఇంతకుముందు 111 జీవో ఎత్తేస్తున్నట్ట, మరి ఇట్లా ఇస్తే అని కూడా అడిగాము. దానికి ఎవరేం సమాధానం కరెక్ట్గా లేదు, ఏ ఆఫీసర్ సమాధానం కరెక్ట్ లేదు, ఏమీ లేదు. మీకు సంబంధించినంత వరకు బీజేపీ నియోజకవర్గంలో కావచ్చు ఎట్లా ఉంది? పార్టీ ఎలా ఉంది? ప్రెసిడెంట్ ఉన్నటువంటి గతంలో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి కేఎస్ రత్నం గారు కానీ, గెలిచిన ఎంపీ గారు కానీ మీ గ్రామాల్లో అభివృద్ధికి నిధులు ఏమైనా తీసుకొస్తున్నారా? కేంద్రం ఎంపీ గారు ఇవాళ చాలా ఇంత గతం కంటే చాలా ప్రోత్సాహంగా తిరిగి ప్రతి ఒక్కరిని అడిగి మరీ నిధులు, నన్నేమన్నా ఆల్రెడీ మీ ఊరికి ఏమన్నా నిధులు పెట్టుకోను అని చెప్పేసి నాకే చెప్పింది ఆల్రెడీ. ఏదన్నా ఒక 5 లక్షలు 6 లక్షలు నేను ఇస్తాను, ఏదైనా ఉంటే పెట్టని చెప్పేసి ఆయనకు మొత్తం
మొత్తం ప్రతి విలేజ్ని అడిగి మరీ పెట్టిస్తుండు. ఆయనతో నిధులు బాగా రావడానికి చాలా అవకాశం ఉంది. చాలా ఇంత గతం కంటే ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఎక్కువ. ప్రతి వారంలో ఒక మండలి ఖచ్చితంగా తిరిగి ఏదో ఒకటి చేయాలనేది పట్టుదలతో బాగా ఆయన తీసుకొస్తుంది కాబట్టి ఆయనే నిధులు. కేఎస్ రత్నం గారు ఎలా ఉంటారు? కేఎస్ రత్నం గారు మంచి రత్నం గారు కూడా మంచి ఉత్సాహంగా ఉండి ఇలా బీజేపీ పార్టీకి ఆయన కూడా ఒక మంచి. మీకు రాజకీయాల్లో సపోర్ట్ చేస్తున్న నాయకులు అనవచ్చు, లేదా స్ఫూర్తి అనుకోవచ్చు, లేదా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న నాయకుడు ఎవరు? నాకు బాగా మిత్రుడు బాగా ఎంకరేజ్ చేస్తానంటే పంజాబ్ల ప్రకాష్ గారు. ఆయన మనకు బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆయనతో పాటు రత్నం గారు కూడా, మరి మా ఎంపీ సార్ గారు కూడా, ఎంపీ గారు కూడా, మా మండలంలో ఉన్న సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరితో కూడా బాగా ఉండి అందరితో పాటు అందరు ఎంకరేజ్ చేస్తారు. నాకు అందరితో మంచి పేర్లో ఉన్నాం కాబట్టి అందరితో పాటు కలుపుకున్నాం. ఇప్పుడు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పనిచేస్తుంది అనాలా, బీజేపీ పనిచేస్తుంది అనాలా? బీజేపీ ఎక్కడ కనిపించట్లేదు అంటున్నారు, దీనికి ఏమంటారు? అంటే బీజేపీ అల్చల్ పార్టీ కాదు, పోస్టర్లు ఏదో అల్చల్ చేసుకునే పార్టీ కాదు బీజేపీ ఏమున్నా సైలెంట్గా ఒక సిద్ధాంతంగా వెళ్ళిపోయే పార్టీ. ఎవరంటే వాళ్ళు వచ్చేసి ఏదో అల్చల్ అట్లుండదు. ఒక సిస్టమ్ తోటి మాకు రాష్ట్ర పార్టీ ఏమన్నా ఇస్తే దాని మీద బేసిక్నే వెళ్తారు. అంతే తప్పితే ఏదో కాంగ్రెస్ లేక ఇప్పుడు వస్తుండ్రు ఏదో అంటే రోడ్ వెంబడి పోస్టర్లు వేస్తే ఈ పోస్టర్లను బట్టే కాంగ్రెస్ పెరుగుతుంది, బీఆర్ఎస్ పెరుగుతుంది అని చెప్తారు తప్పితే బీజేపీ చాప కింద నీరు లేక ప్రతి విలేజ్లో ప్రోత్సాహం బాగా ముందుకు పోతా ఉందని నేను చెప్తాను. బీజేపీ మీ విలేజ్కి సంబంధించి రాబోయే స్థానిక ఎన్నికల్లో అవకాశం వస్తే కంటెస్ట్ చేస్తారా మీరు? 100% చేస్తాం. 100%. మీ ఉద్దేశం ప్రకారం బాకారం గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? మీ మైండ్ సెట్ ఎట్లా ఉంది? విలేజ్ని ఏం చేయాలనుకుంటున్నారు అవకాశం వచ్చి ప్రజలు గెలిపిస్తే? ఒకవేళ నాకు అవకాశం వచ్చి విలేజ్లో ఉంటే నేను బీజేపీ పార్టీలో నేర్చుకున్నది కాబట్టి ఫస్ట్ నాకు విలేజ్లో స్కూల్ డెవలప్ చేయాలని చాలా ఇష్టం. స్కూల్ మెయిన్ థింగ్ స్కూల్. తర్వాత అందరు చేసేటి మురికి కాలువలు అని కామన్, విలేజ్లో సీసీ రోడ్లు అనేవి కామన్. కానీ నాకు బాగా ఇష్టమైనది ఏంటంటే మా స్కూల్ బాగా డెవలప్ చేయాలి అని చేసి ఇప్పటికే నేను ప్రతి సంవత్సరం ఎంత తక్కువైనా 50,000 అట్లా స్కూల్ పెడతా ఉంటా. 10 years అనేది స్కూల్ డెవలప్ చేయాలని నా కోరిక. స్కూల్ ఫస్ట్ డెవలప్ చేయాలి, విద్య అందించాలి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటే అన్నీ ఈ ఫ్రీ ఇవన్నీ కాకుండా విద్యతోటే అంత డెవలప్ అవుతుంది అని చెప్పేసి నా కోరిక. నేను విద్యని అందించాలని అనుకుంటా ఎక్కువ. ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజాసేవ చేయాలనే ఆలోచన మీరు ఎట్లా అనిపిస్తుంది? ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని ఉంది? పదవి ఉంటేనే సేవ చేయగలుగుతారా లేదా ఏ విధంగానే చేయగలుగుతారా? ఏ విధంగానే చేయొచ్చు. ఇప్పుడు నేను కూడా 10 years అంది మా విలేజ్లో స్కూల్కు సేవ చేస్తున్నాం, ప్రజలకు సేవ చేస్తున్నాం. రాజకీయాలు లేకున్నా చేయొచ్చు. కాకపోతే పదవి ఉంటే కొద్దిగా ఏదన్నా మనం చేయొచ్చా, మనతో ఇంకా ఎక్కువ చేయొచ్చా అనేది. పదవి ఉంటే ఎవరైనా రాజు ఉంటే ఏదో చెప్తారు కదా, వడ్డిచ్చేవాడు ఉంటే తల వడ్డీ చేయొచ్చు అన్నట్టు. పదవి ఉంటే కొంచెం ఎక్కువ చేయొచ్చు, మామూలుగా కూడా చేయొచ్చు. హైదరాబాద్కి చేరువు ఉంది కదా మీ గ్రామం, కానీ డెవలప్మెంట్స్ మీ మనలో అంత స్థాయిలో లేదు. కారణం ఏంటంటారు? మీరు ప్రభుత్వాన్ని నివేదించేది ఏంటి? త్రిపుల్ వల్ల వెనకబడుతున్నారా? మెయిన్ ఇక్కడ పరిపాలించిన మెయిన్ లీడర్స్ అసలు యాక్చువల్లీ ఇప్పటి వరకు ఈ చేవెళ్ళే కాన్స్టిట్యున్సీ పరిపాలించిన లీడర్స్ ఎవ్వరు కూడా చేవెళ్ళ గురించి ఆలోచించారు. ఇయర్లో చూసుకుంటే ఖాళీ ఒక చెట్ల కోసం అని రోడ్ ఆపారు. ఈ రోడ్డు బీజేపూర్ హైవే 10 సంవత్సరాల కిందనే ఇది శాంక్షన్ అయింది. అసలు యాక్చువల్గా ఇదే ఎంపీ గారు బీఆర్ఎస్లో ఎంపీ అయ్యి బాగా తిరిగి బాగా దాని గురించి అవగాహన తీసుకొని అసెంబ్లీలో చాలా కొట్లాడి దీన్ని 10 ఏళ్ల కిందనే శాంక్షన్ చేయించింది హైబడి. అది ఇప్పటి వరకు కూడా దానికి ఏదో కారణాలతో ఆపుతారు తప్పితే చేయాలనే ఉద్దేశము ఏ నాయకుడికి లేదు. ఇవాళ ఉన్న ఎమ్మెల్యే కానీ ఇంతకుముందు ఉన్న సబితారెడ్డి కానీ ఈ చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ నుంచే మహేందర్ రెడ్డి కానీ వీళ్ళందరూ తిరిగేది ప్రతిరోజు ఉన్నది. వీళ్ళు కానీ ఏ రోజు కూడా చేవెళ్ళే ప్రజలకు ఎప్పుడు ఏం చేయలేరని నేను సింపుల్గా చెప్పగలుగుతాను. వాళ్ళ వల్లనే చాలా వెనుకబడింది కాన్స్టిట్యున్సీ అని చెప్తున్నాను. వాళ్ళ వల్ల 100% వాళ్ళ వల్లనే. చిత్తశుద్ధి లేకపోవడం వల్ల వాళ్ళు ఏదో తేవాలి, మనకు ఏదో చేయాలనేది. ఇప్పుడు ఎన్నో రోడ్లు చూస్తున్నాం, అసలు ఉన్న చెట్లను అప్పుడే తీసి పక్క పెట్టి లేకపోతే కొత్త చెట్లు పెట్టి ఏదో చేస్తారు. గ్రీన్ ట్రిబ్యునల్ కేసు ఉందని చెప్పేసి ఇప్పుడు దీన్ని 10 సంవత్సరాల ముందు నుంచి వీటికి 3 సార్లు ఎక్స్టెన్షన్ చేసి డబ్బులు కూడా ఫండ్ పెరుగుతూ ఉంది తప్పితే ఆ రోడ్డు మాత్రం వేడిందా అన్నీ ఉంది, ఎక్కడుంది అక్కడ. ఎంతో మంది అసలు యాక్చువల్గా ఇంతకుముందు చూశారు మీరు లైవ్గా కూరగాయలు అమ్ముకుంటారు అక్కడ చేవెళ్ళ అవతల. ఒకే రోజు 4 చనిపోయారు లారీ వచ్చేసి ఎక్కేసి ఈ రోడ్డుకి. అట్లాంటి చాలా మంది ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు రాజకీయ నాయకులు వచ్చి పరామర్శించి వెళ్ళి తప్పితే
ఈ రోడ్ గురించి గట్టిగా ఇప్పటివరకు ఎవరు కూడా బీజేపీ ఇవాళ చాలాసార్లు ఎంపీ గారు దాని గురించి ఎన్నిసార్లు చెప్పినా స్టేట్ గవర్నమెంట్ కరెక్ట్ ప్రోత్సహించడం లేదు అసలు. యాక్చువల్లీ భూమి అక్వై చేసిస్తే ఈజీ పని అయిపోయింది, చేయడానికి రెడీ ఉంది. కానీ స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఏదో ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ కేసు అని చెప్పేసి అది అని చెట్లకు దిగాలని చెప్పేసి దానికోసం ఆపుతురు తప్పితే దీన్ని చేయాలని ఏ నాయకుడికి చిత్తశుద్ధి లేదని చెప్తారు. ఏ నాయకుడికి చిత్తశుద్ధి లేదు. రోడ్డు ఎప్పుడో వడల్పు ఎప్పుడో అయి ఉండాలి, ఎప్పుడో అయి ఉండాలి. వైండింగ్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోవాలి. చాలా ప్రాబ్లం ఉంది దీనికి ఉన్న ప్రాబ్లం. అనంతగిరి గుట్టలు పోవాలన్నా ఇట్లకి పోవాలి, చిలుకూరు బాలాజీ అన్నా ఇదే రష, ఎటు పోవాలన్నా మంచి మంచి ఏరియా ఎటు పోవాలన్నా ఇదే బీజేపీ హైవే, మెయిన్ హైవే. కానీ ఏ నాయకుడు కూడా రోజు పోతారు వస్తారు కానీ దీన్ని నటించుకోలేదు. దానికి ఇవాళ ఎంపీ గారు చాలా ఆయన కష్టం దీంట్లో చాలా ఉంది శాంక్షన్ కావడానికి, అయినా స్టేట్ గవర్నమెంట్ సహకరించట్లేదు. ప్రజారంజక పాలన అని చెప్పి రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు, గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా సరే తీరుస్తున్నారు, గతంతో పోలిస్తే ఇప్పుడు అంటున్నారు. అట్లాంటి రిఫ్లెక్షన్ ఏమి ఉండదంటారా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మీద? ఆల్రెడీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జీరో, వాళ్ళు చేసిన హామీలన్నీ పోయినాయి. 6 గ్యారెంటీలలో ఇప్పుడు ఏ రైతు కూడా అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి ఏ రైతు సంతోషంగా లేడు. పింఛన్దారులు కూడా పెద్దగా ఏం సంతోషం, డబుల్ పింఛన్ 2000 4000 ఎవడూ లేడు. వాళ్ళు ఏదో పనికిరాని హామీలు ఇచ్చేసారు, అది కాని హామీలు ఇచ్చేసి ఈరోజు ఆల్రెడీ మొన్నే ఒక న్యూస్లో చెప్పాడు రేవంత్ రెడ్డి, 6 గ్యారెంటీ మాతోటి కాదు డబ్బులు లేవని చెప్పేసి ఏదో న్యూస్లో చెప్పాడు ఆల్రెడీ. అది కాని పనులను వాళ్ళు చేసారు కాబట్టి ఏదో పట్టం కప్తా ఒక 1 year అయిపోయింది, ఇంకొక 1 year 2 years కాకపోతే తర్వాత ఏదైనా కానీ అన్నట్టుగా వాళ్ళు ఏం చేయలేరు, అది కాని పని. బీజేపీకి భవిష్యత్తు ఉంటుంది అంటారా రాబోయే రోజులు? లోకల్ ఎలక్షన్ లో 100% మేము సర్పంచులు అత్యధిక సర్పంచులు గెలుస్తున్నాం 100%. మాకు అలా మా మండలి చెప్తున్నాను, పెద్దగా అవగాహన లేకుండా మా మండలి ఎంపీటీసీ సర్పంచులు జడ్పీటీసీ మేము 100% తీసుకోగలుగుతాం. ప్రతి ఊర్లలో కూడా మా పార్టీ చాలా బలోపేతమైంది. ఈరోజు యూత్ 90% బీజేపీకి బాగా ప్రోత్సాహంగా యూత్ మొత్తం ఉంది. దేశమంతా మోడీ వైపు బీజేపీ వైపే చూస్తుందని నేను చెప్పాను. మీరు ప్రజలకు కానీ యూత్కి కానీ పేదవారికి కానీ చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటి వివరాలు చెప్పండి. ఇంతకుముందు యూత్కు క్రికెట్ టోర్నమెంట్ కిట్ ఇప్పించడం కానీ టోర్నమెంట్ పెట్టడం కానీ, నేను ఎక్కువ శాతం స్కూల్కు ప్రిఫరెన్స్ ఇస్తాను. అసలు యాక్చువల్గా చదువుకి చాలా నాకు చాలా ఇష్టం. బుక్స్ కానీ లాస్ట్ ఇయర్లో మా పిల్లలకి ఏదైతే బుక్స్ నేను ప్రైవేట్ స్కూల్ వేస్తే ఆ సేమ్ నోట్ బుక్స్ మొత్తం స్కూల్లో ఉన్న 250 మంది పిల్లలకి ఇప్పించడం జరిగింది. ఓకే, మొత్తం 1 year వరకు వాళ్ళకి సరిపోయే నోట్ బుక్స్ ఇప్పించడం జరిగింది. మొన్న ఈ ఇయర్లో కోచింగ్ ఇవ్వడం జరిగింది. బాకారంలో పిల్లలు బాగుండాలని చెప్పేసి కోచింగ్ పెట్టడం జరిగింది. ఆయన 1 year శాలరీ కూడా నేనే ఇవ్వడం జరిగింది. అలా నాకు ఎక్కువ విద్య మీద బాగా ఇంట్రెస్ట్, పిల్లల్లో చదవాలని చెప్పేసి దాని సహకారం అందిస్తూ ఉన్నాం. ఎందుకని అంత ఇష్టం? ఎందుకని ఏదో ఉంటుంది ట్రిగ్గర్. చదువు ఉంటేనే మనిషి బాగా అన్నిట్లలో అవగాహన వస్తుందని చెప్పేసి నా ఉద్దేశం. నేను ఎక్కువ చదవలేదు, నేను 7th చదివి అప్పట్లో మా ఉన్న ఆర్థిక పరిస్థితులు ఆపేశాము. అది ఉద్దేశంతో ఇవాళ మా పిల్లలు మంచిగా చదివిస్తున్నాం. ప్రతి పేదలు కూడా చదవాలనేది, పేద పిల్లలకు కూడా చదువు అందాలనేది నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ వెంకటేష్ గౌడ్ గారు. ఇదండి అనగానే వెంకటేష్ గౌడ్ గారి ఆలోచనలు. చదువుకి ప్రాధాన్యత ఇస్తూ గ్రామంలో బాకారం గ్రామానికి సంబంధించి విద్యా వ్యవస్థలో స్కూల్ని మరింత సదుపాయాలతో పాటు మెరుగైన అవకాశాలు కల్పించే విధంగా పిల్లల విద్యార్థులకి తోడ్పాటు అందించే విధంగా తన పనితీరు ఉంటుందని, బాకారమే కాకుండా మండలంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ హవా కనబరుస్తుందని, రాకులుగా కావచ్చు స్టేట్ వైడ్గా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, బీఆర్ఎస్ పార్టీ అనుకున్నంత స్థాయిలో ప్రతిపక్షంగా పనిచేయలేకపోవడంతో బీజేపీ ఆ పాత్ర పోషిస్తా ప్రజల మన్ననలు పొందుతుందని, కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందడం వల్ల రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉందని, ఏ హామీలు కూడా ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా రుణమాఫీని ఒక గ్రామంలో 48% కన్నా స్థాయి కన్నా ఎక్కువ అమలు చేసిన గ్రామాలు ఎక్కడా లేవని చెప్పి క్షేత్రస్థాయిలో పరిశీలించడం ద్వారా ఇది గమనించామని చెప్పి, అలాగే ఓబీసీలకు సంబంధించి మోడీ గారు ప్రకటిస్తున్న విధానాల ద్వారా వాళ్ళ మరింత వృద్ధిలోకి తీసుకురావడానికి, ఆర్థికంగా మరింత చేయూత ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.